కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు పరితపిస్తుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు, తిరుమల క్షేత్రం ఎల్లప్పుడూ భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. గోవిందుని నామస్మరణతో మాడవీధులన్నీ మారుమోగుతుంటాయి. అయితే స్వామివారిని దర్శించుకునేందుకు గంటల పాటు వేచి చూడాల్సి వస్తుంది. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతుంది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఇక నుంచి స్వామివారి దర్శనానికి గంటల పాటు క్యూ లైన్లో వేచి చూడాల్సిన అవసరం లేకుండా కొత్త దర్శన విధానాన్ని రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు కేవలం గంట సమయంలోనే స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. భక్తులు గంట సమయంలో స్వామివారిని దర్శించుకునేలా ఏఐ దర్శన విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు టీటీడీ అధ్యక్షుడు బీఆర్ నాయుడు తెలిపారు. దీనికోసం తిరుపతి దేవస్థానం బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీతో కలిసి పనిచేస్తుందని తెలుస్తోంది. దీని ప్రకారం భక్తుల ముఖాలను ఏఐ టెక్నాలజీ ద్వారా స్కాన్ చేసి దర్శనానికి సమయం కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్శనానికి గంట ముందుగా వస్తే మరో గంట సమయంలో దర్శనం చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం డెమోలో ఉన్న ప్రాజెక్టు 6 నెలల్లో పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి వస్తుందని బీఆర్ నాయుడు వెల్లడించారు.